తెలుగు రాజకీయాల్లో పీఆర్ స్టంట్స్ కు 25 ఏళ్ల అనుభవం ఉన్న వారిలో నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన మరోసారి అలాంటి ప్రయత్నంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. పారిశుద్ధ్య కార్మికుడిలా వేషం వేసుకుని చెత్త ఏరుతూ పురపాలక వాహనంలో తోలుకెళుతూ కెమెరాల ముందు ప్రత్యక్షమైన చంద్రబాబు తనదైన స్టైల్లో పీఆర్ షో ఆడారు. అసలు పారిశుద్ధ్య కార్మికులు అలా కష్టపడుతుంటే ఆయన మాత్రం కొద్ది నిమిషాలు వేషధారణతో చేసిన ప్రదర్శన హడావిడిగా మారింది. ఇక నెటిజన్లు మాత్రం దీన్ని సరదాగా తీసుకుని సోషల్ మీడియాలో సెట్టలు పేలుస్తున్నారు. చంద్రబాబు నట భీభత్స, నారా నటరాజు అంటూ కొత్త బిరుదులు ఇస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రజలతో కలిసిపోయే ప్రయత్నం చేయడం తప్పేమీ కాదు. కానీ ప్రతి చర్యను కెమెరాలు, మైక్లు, ఫోటోషూట్లతో హడావిడి చేయడం వల్ల అది సహజ సిద్ధమైన సేవలా కనిపించకుండా పీఆర్ స్టంట్లా మారిపోతుందని విమర్శకులు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు తాజా పారిశుద్ధ్య ప్రదర్శన రాజకీయ వర్గాలకే కాకుండా సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన నిజంగానే శ్రద్ధతో చేశారా లేక పీఆర్ కోసం చేశారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.